హాయ్ అండి, వేలి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనస్ టాటిక్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మరొక లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నామండి. సో ఫ్రెండ్స్, అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం. ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు సిఎస్సి ఫైనాన్షియల్ సర్వీస్ నుంచి అయితే అఫీషియల్గా మనకైతే ఎక్స్లో ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క పతాంజలి రూపే క్రెడిట్ కార్డు. ఓకే అండి. సో ఈ రూపే క్రెడిట్ కార్డ్ అనేది మనకి పతాంజలి పిఎన్బి క్రెడిట్ కార్డ్ అనేది మనకి సిఎస్సి లోన్ బజార్ పోర్టల్లో లైవ్ చేయబడింది అనమాట. సో ఈ కార్డు పైన విఎల్ఈ కమిషన్ వచ్చేసి 200 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఏ విధంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొట్టమొదటిగా మనం లోన్ బజార్ పోర్టల్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మన ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి తర్వాత సో మనకు ఓపెన్ చేయగానే పేజ్ అయితే ఏ విధంగా ఉంటుందన్నమాట, లోన్ బజార్ యొక్క మెయిన్ పేజీ. ఓకే అండి. సో దీంట్లో వచ్చేసి మనం మెనూలో చూసుకుంటే వచ్చేసిన తర్వాత మెనూలో వచ్చేసి మనకి ఇక్కడ లోన్ ప్రొడక్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ ఈఎంఐ కలెక్షన్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి థర్డ్ వన్లో కార్డ్స్ అని ఉంది కదా, ఈ కార్డ్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ లాస్ట్ వన్ చూడండి, మనకి పతాంజలి క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి పిఎన్బి కార్డ్స్ అనేవి ఉంటుంది. ఓకే అండి. సో ఇదన్నమాట మనకి కొత్తగా అప్డేట్ అయినటువంటి కార్డ్స్. ఓకే, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనమే ఇక్కడ కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్ యొక్క నేమ్, తర్వాత కస్టమర్ యొక్క పాన్ కార్డ్ నెంబర్, కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్, కస్టమర్ ఉన్నటువంటి స్టేట్ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కస్టమర్ యొక్క పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే మనకి ఆ యొక్క ఫామ్ అయితే సబ్మిట్ అయిపోయి అదర్ డీటెయిల్స్కి అయితే నెక్స్ట్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో దాంట్లో కస్టమర్ యొక్క ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మనం కార్డ్ అయితే ఇష్యూ చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో కస్టమర్ ఎలిజిబిలిటీ పైన కార్డ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దానిపైన సక్సెస్ఫుల్ కార్డ్ ట్రాన్సాక్షన్ పైన మనకి విఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో విఎల్ఎస్కి 200 రూపీస్ కమిషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పతాంజలి పిఎన్బి క్రెడిట్ కార్డు సంబంధించిన అప్డేట్ అనేది తెలుసుకున్నాము. దీనిపైన విఎల్ఈ కమిషన్ వచ్చేసి 200 రూపీస్ అనేది కూడా తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జైనస్ టాటిక్.